అంటూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆలోచిస్తుంది, మీ ఎమ్మెల్యేలను కలిసి రమ్మంటున్నాం, కానీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళ జీవితం కోసమే చూసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తే చూస్తున్నారు, వాళ్ళ దానికోసమే చూస్తున్నారు తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప మీ చుట్టూ తిరగట్లేదు. మీకు ప్రజాస్వామ్యంలో ఓటేస్తే మీకు పని చేయట్లేదు. ఇలాంటి వాళ్ళని కర్రగాల్చి వాతబెట్టి రాజకీయ జీవితం అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల ముందని నేను ఈరోజు సవాలు విసురుతున్న తమ్ముడా. నేను దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఫార్ములా ఈ రేస్లో కుంభకోణం జరిగింది, లంబకోణం జరిగిందని మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. దీంట్లో కుట్రపూరితంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కేటీఆర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో 55 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన మీ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించిందని సమర్థించేటువంటి ప్రయత్నం కూడా ఆయన ఇప్పుడు సమర్థించడం కాదు నాన్న, అక్కడ ఈ ఫార్ములా అనేది ఒక బ్రాండ్, దానివల్ల జరిగిందేమో అన్నాడు కానీ అక్కడ తప్పు జరగలేదని ఆయన క్లీన్ చీట్ అయితే ఇవ్వలేదు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఒక హైదరాబాద్ ఇమేజ్ పెరగాలంటే ఆయన కూడా హైదరాబాద్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన సొంతానికి ఆయన ఏం మాట్లాడిండో మనకు తెలియదు తప్ప మనం దాని మీద క్లారిటీగా అది దానం నాగేందర్ గారే చెప్పాలి. దేని గురించి మాట్లాడిన పార్టీ క్రమశిక్షణ ఒకటి ఉంటుంది, క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక వేదిక ఉంటుంది, దాని మీద బేస్ చేసుకొని మాట్లాడతారు. దాన్ని కంపల్సరీ ఆయన మాట్లాడిన దానికి ప్రతి క్రమశిక్షణ సంఘానికి కంపల్సరీ తిను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏమవుతుందంటే కొన్ని మీడియా వల్లనా లేకపోతే వీళ్ళు మాట్లాడేటప్పుడా మాట తూలడమా లేకపోతే ఇంకో సందర్భమా ఇవి మాట్లాడేసి పార్టీని దిగజారడం అనేది సమాజానికి మెసేజ్ పోతుంది. ఇప్పుడు ఆయన ఆ మాటల ద్వారా మీ పార్టీకి ఇప్పుడు డ్యామేజ్ అయినట్టు కదా నేను అనేది. ఆయన అంతర్గత విషయం అది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చో కదా ఆయన ఏడవటాడు మాట్లాడితే మీ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే ఒకటి మా పార్టీ నుంచి గెలిచిండా చెప్పండి, మా పార్టీ నుంచి గెలిచిండా, మా పార్టీ నుంచి గెలిచాడా, వచ్చిండు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండు, అనారత వేటు పడుతుందేమో నేను అటుపోతుందని రాజకీయ జీవితం గురించి ఆయన మాట్లాడిండని మనం అనుకోవచ్చు కదా. ఇప్పుడు మా పార్టీ గాంధీ భవన్లోకి వచ్చి గాంధీ భవన్లో కూర్చొని ఆయన కాండి వేసుకొని మాట్లాడిండు అంటే దాని గురించి వివరణ ఒక్కటే చెప్తున్నా, అది గెలుస్తాడా గెలవడా రాజకీయ ఆయన భయం ఏంది, ఆయన అంతర్గత విషయం ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఏ సందర్భంలో మాట్లాడిండు మనకు తెలిసిందైతే నాకు తెలిసిన వరకు అయితే దీనివల్ల ఇమేజ్ పెరుగుతుందని ఇలా చేసుండొచ్చు అన్నాడు తప్ప ఆయన తప్పు చేయలేదు, 55 కోట్ల అవినీతి జరగలేదైతే అనలేదు. సరే దానికి ఇంకా క్లారిటీ కావాలంటే క్రమశిక్షణ సంఘం ఉంటుంది, దానికి ఒక కథా కార్ఖానా ఉంటుంది, అది దానికి చెప్పాల్సిన బాధ్యత ఈయనది ఉంటుంది. ఈయన క్షమాపణ చెప్పుకుంటాడు, ఈయన ఆయన పడుకుంటాడా లేకపోతే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఖైరతాబాద్ ప్రజలు ఎట్లా అదవుతారు అనేది ప్రజలు చూసుకుంటారు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది వచ్చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బురద జల్లడం ఇట్లాంటివి అనేది తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇచ్చిన మాకు మంచి ప్రతిపక్షం మంచి అధికార పక్షం ఇచ్చిండ్రు, అధికారంగా మాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది, తప్పకుండా వెనక ముందైనా కూడా అన్ని చక్కగా చేసుకుంటూ వెళ్తాము. ఇలాంటి కాంట్రవర్సీ ఎంతసేపటికి ఈ ప్రజాపాలన సాగొద్దు, ఏదో ఒక డ్యామేజ్ చేయాలి. మీరు ఎంత డ్యామేజ్ చేస్తే బాల్ని ఎంత కింద కొట్టినా కూడా అంత పైకి లేస్తుంది. మీరు ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఏమి ఇంత కూడా ఏం పీకలేరు. ఒక్కటే చెప్తున్న తెలంగాణలో ఇలా తెలంగాణ ప్రజల పక్షాన మేము ఉన్నాము, వాళ్ళకి మేము మంచి చేయాలనుకున్న యువతని కానివ్వండి, డ్రగ్స్ విషయమే కానివ్వండి, మహిళలకు కానివ్వండి, సంక్షేమ పథకాలు నడిపించాలనుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలను టచ్ చేసినట్టే. కాబట్టి ఒకటే ఖబర్దార్ తెలంగాణ ప్రజల తరపున ఇవాళ పాడి కౌశిక్ రెడ్డికి, కేటీఆర్కి, హరీష్ రావుకు, కవితకు, కేసీఆర్కి చెప్తున్నా నేను, మీకు ఏ మాత్రం కొంచెమన్నా తెలివి లేకపోతే జ్ఞానం బుద్ధి ఇవన్నీ ఏమన్నా ఉంటే ఇప్పటికైనా మీ పార్టీ క్రమశిక్షణ అనేది ఎక్కడుందో చూసి పాడి కౌశిక్ రెడ్డి విషయంలో మీరు పట్టించుకోలేదనుకో మరి అది తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి లేకుండా కోల్పోతుంది. కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతున్న ప్రజలకు అందరికీ తెలుసు పార్టీ, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు మీ బతికేంది, ఎంపీ ఎలక్షన్లు మీ బతికేంది, రేపు మా పరిస్థితి ఏంది. పక్కన ఏదో జాతీయ పార్టీ అని చెప్పి అప్పుడు మహారాష్ట్రలో కూడా పోటీ చేయలేగా, మరి అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అటు అసలు వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళందరికీ మేము ఏం సమాధానం చెప్తాం. అదే మరి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలియదు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, అసలు ఆ పార్టీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి అలాంటి గురించి మనం ఎట్లా మాట్లాడతాం చెప్పండి. కొత్తగా మళ్ళా కల్వకుంట్ల కవిత మళ్ళీ లిక్కర్ కేసులో బయటికి వచ్చిన తర్వాత బీసీల నినాదాన్ని ఎత్తుకొని ఆమె ధర్నా చౌక ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కావచ్చు, ప్రతిసారి కూడా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నది. సో దీన్ని ఎట్లా చూస్తుంది? నేను ఒక్కటే అడుగుతున్నా కవితమ్మను, 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, 34 శాతాలను 18% పడేసినప్పుడు నువ్వేం గాడిది పనులు దోమినవా? మీ నాయన నువ్వు కూడా అప్పుడు ఎంపీ ఉన్నావు, ఎమ్మెల్సీ ఉన్నావు,
పార్టీల క్రియాశీలకంగా పనిచేసినావు నువ్వు, అప్పుడు బీసీల తరఫున నువ్వు ఎందుకు కొట్లాడలా? ఇదే వీళ్ళకు గవర్నమెంట్ నుంచి బీసీ సబ్సిడీ కింద 82 లక్షల మందికి ఉపాధి కల్పించమని చెప్తే 82,000 మంది మాత్రమే సబ్సిడీ వచ్చింది. అప్పుడు నువ్వు ఏం పీకినావు అని అడుగుతున్నా. బీసీని ఎందుకు అప్పుడు అధ్యక్షం చేయలేదు? ఓ 2 బీసీ మహిళలకు ఎందుకు మినిస్టర్లు ఇప్పించలేదు? ఓ 10 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు ఇప్పించలేదు? అప్పుడు ఏం గాడిదలా కాసినావు. ఇవాళ నీ ఉనికి కాపాడుకోనికే నువ్వేదో మంచిగా రెడీ అయ్యొచ్చి పక్కన కూర్చుంది జాగృతి కాదు. 500 అడ్డ మీదకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు కూర్చురు. నిజంగా జాగృతులు ఎవ్వరు అక్కడ లేరు. ఎందుకు అంటే నీ జాగృతి అనేది నువ్వు ఢిల్లీలో లిక్కర్ దందలో నువ్వు తివార్ జైలుకు పోయినప్పుడే నీ సంస్థలన్నీ రద్దు చేసినా చెప్పి పోయినావు. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసినావు అదైతే మాకు తెలియదు. ఎందుకంటే నిజమైన నికాసైన జాగృతి వాళ్ళు మీ పక్కన ఎవ్వరు లేదు. ఉద్యమం చేసి నీ ఎంబడి ఉంటే నేను ఎంపీ చేసిన తర్వాత ఒక్కరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో భూస్థాపితం కాబోతున్నావు. కాబట్టి ఈరోజు బీసీ వాదం అంటున్నావు. బీసీ వాదం గురించి కొట్లాడడంలో ఎవరికీ తప్పు లేదు. ఎవరైనా కొట్లాడవచ్చు, ఎవరైనా అడగవచ్చు, తప్పు లేదు, నేను కాదనట్లేదు. కానీ మీ నాయన ధర్నా చౌక్ ఎత్తేసిన ధర్నా చౌక్ని ధర్నా చేయడం అనేది నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మీరు మీకన్నా అనిపిస్తుందా? మీ అంతరాత్మనన్నా మిమ్మల్ని మెచ్చుకుంటుందా? మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? ఆ రోజు 32 మందినో 30 మందినో బీసీ నాయకులను తీసుకొని అక్కడైనా మహారాష్ట్రని ఎక్కడో పోయిండాలి. అయ్యా అలా వయసు వచ్చినప్పుడు బీసీ వాదం గురించి ఏమైనా మాట్లాడిరా? బీసీ ఒక్క కనీసం బీసీలకు ఏం కేటాయించారు? మరి కల్వకుంట్ల కవితకేమో ఎంపీ సీట్ ఇచ్చిండు. మరి బీసీ మహిళకో లేకపోతే బీసీ వాళ్ళకి ఎందుకో ఎంపీ సీట్లు ఇవ్వలేదు? ఎందుకు? మీ బీసీలు ఎంతమంది బాగుపడ్డారు మీ దాంట్లో చెప్పండి. బీసీ సబ్సిడీ మీద కానివ్వండి, బీసీ బంధువు కానివ్వండి, దీంట్లో కానివ్వండి, మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ లత్కోరు ఉద్యమాలు చేస్తున్నావు? దేనికోసం చేస్తావు? నీ రాజకీయ భవిష్యత్తు కోసమా? చిప్ప పట్టుకొని అడుకుంటున్నావు రాజకీయ భవిష్యత్తు? తప్పైందని నీ ముక్కు నేలకు రాయి. ఇక జరిగిపోయింది, నా వల్ల తప్పు జరిగింది, నేను రాజకీయాలల్లా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా నేను అని. నీకు ఇష్టం ఉన్నప్పుడు లిక్కర్ దందాలు చేస్తావు, నీకు ఇష్టం ఉన్నప్పుడు బతుకమ్మలు పెట్టి ఆడుకొని బతుకుదెరువు తీసుకుంటావు, నీకు ఇష్టం ఉన్నప్పుడు మూసుకుంటావు, నీకు ఇష్టం ఉన్నప్పుడు భారత జాగృతిని చేస్తావు, తెలంగాణ జాగృతి పెట్టి ఎవరు నిలగబెట్టినావు? అసలు తెలంగాణ జాగృతి వల్ల 10 మంది ఎవరు బాగుపడ్డారో నేను సవాలు విసురుతున్నా. ఎవరికి నువ్వు బాగుపరిచినావు? ఎవరు నీ వల్ల బాగుపడ్డారు? ఉద్యమాలు చేసి నీ ఎంబడి మేమందరం ఉన్నాం. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. A1 కవిత, A2 నేను. 40-42 కేసులలో మేము ఇద్దరం ఉన్నాం. నీ వల్ల కానీ జాగృతి వల్ల కానీ ఎవరికైనా జీవితాలు ఎవరినైనా బాగుపరిచినవా? వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నవా? వాళ్ళ కుటుంబంలో పిల్లలకి ఎవరికన్నా ఉద్యోగాలు ఇప్పించినవా? కుటుంబాన్ని ఏమైనా చేసినా మళ్ళీ ఏం వెలగబెడదామని జాగృతిని వాడుకుంటున్నావు. జాగృతిని వాడుకుంటున్నావు అంటే నీకు ఏదో మూడిందని అర్థము. కాబట్టి చేసుకో, జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమాలు చేసుకో. 1000 కోట్లు ఉన్నాయిగా, నా భూములు ఉన్నాయి, నీ అయ్య సంపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నాయి, నీ మొగడు ఏదో బిజినెస్ చేస్తాడంటే ఇక 100 కోట్లు చేస్తుండే, 25 లక్షల వాచ్ నాది, 100 కోట్లు అన్నావు కదా, చేసి మంచిగా ప్రజాస్వామ్యంలో తిరుగు, విలువలతో కూడుకున్న పని చేయి. కానీ పాపం బతుకు తెరువు కోసం బతుకమ్మని తీసుకొచ్చుకొని బతుకమ్మ ఆడితే తెలంగాణ ప్రజలు అయ్యో కవితక్క బతుకమ్మ అని ఆడితే వాళ్ళ బతుకులను బస్టాండ్ చేసి చీప్ లిక్కర్తో వాళ్ళ జీవితాలతో ఆడుకుందామని చూసినావు కదమ్మా. దేవుడు అందుకే మనం ఒక్కడు తెలుసు, పైన ఒకడు ఉంటాడు దేవుడు. అందుకనే నేను ఆ చీప్ లిక్కర్ దందాలలో అందుకే ఆ దేవుడు నిన్ను జైలుకు పంపించిండు. ఇంకా నువ్వు కడిగిన మొత్తానికి కాలేదమ్మా, ఓన్లీ బెయిల్ మీదనే బయటకు వచ్చినావు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఇది మీ రాజకీయం, ఇది మీ కల్వకుంట్ల అరాచకాలు. ఇవాళ నీ అన్న కానీ నీ అన్న కేసులో మొన్న ఓన్లీ జస్ట్ శాంపుల్ 55 కోట్లే అన్నీ బయటకు వస్తాయి. నీ బావ నీ బావ ఉన్నాడు కదా ఎంపీ సంతోష్ రావు, వీళ్ళందరూ కూడా బయటకు వస్తాయి. మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. తలకాయ కిందికి కాలు మీదికి చేసిన ప్రజలు నమ్మరు. కానీ మీ పార్టీలో ఇప్పుడు మీ పార్టీలో బీసీ నాయకుని చేస్తానే నమ్మర్లే. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిని చేస్తానడా చేయలేదు, అయినా కూడా నమ్మరు. ఏదంటే కనీసం మరి బీసీ తమ్ముళ్ళు ఏమైనా నమ్మొచ్చు. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి, మేము కాదంటలేము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 34% ఉన్న వాళ్ళని 18కి పడేసిన వాళ్ళని వీళ్ళు ఎవరు నమ్ముతాడో నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. కానీ ప్రజాస్వామ్యంలో జీవితంలో రాజకీయాలు శాశ్వతం అనుకోవడం మాత్రం అపోహ మాత్రమే. మీరు అనుకున్నారు కానీ మీ పరిస్థితి ఏమైపోయిందని మీరు ఆలోచించండి. మీరు ఈరోజు ఏం సంపాదించుకున్నారు? తెలంగాణ గుండెల్లో తమ్ముళ్ళందరూ 1200 మంది చనిపోయిండ్రు. వాళ్ళ కుటుంబాలకు మీరు ఏం చేసిరు? మీ తోలొలిసి వాళ్ళకి చెప్పులు కుట్టించిన వాళ్ళ కుటుంబాలకు రుణం తీర్చుకోలేరు.
తెలంగాణ ఉద్యమం చేసినందుకు మీకు మీ నాయన 2 సార్లు సీఎం చేసి నీ ఎంపీని చేసి ఎమ్మెల్సీని చేసి నీ అయ్యను నీ 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 మీ అన్నను 2 సార్లు మినిస్టర్ని చేసి మీ బావని మినిస్టర్ని చేసి నీ బావని చేసి ఇక నీ అయ్య నీ అత్త నీ మామ నీ వాళ్ళందరూ బాగుపడ్డారు. ఇవాళ లాస్ట్కు నీ అన్న కొడుకు కూడా భద్రాచలం పోయి తల్వాలను కూడా తీసుకుపోయిండంటే ఇంత అరాజకమైన పరిపాలన చూసినాక మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడా? నాకు తెలిసి కుక్క కూడా మీకు ఓటేయదు, కుక్కలు కూడా మిమ్మల్ని నమ్మవు. ఆ పరిస్థితి తెలంగాణలో ఆసన్నమైంది.